నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ముగిసిన కేబినెట్ భేటీ, పలు కీలక నిర్ణయాలు తీసుకున్న మంత్రి మండలి. పంటల బీమా పథకానికి ప్రీమియం చెల్లింపుపై కమిటీ నియామకం. దుర్గగుడి అభివృద్ధి భవిష్యత్తు ప్రణాళికపై ఈవో రామారావుతో భేటీ అయిన ఎమ్మెల్యే సృజనా చౌదరి. సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం ఇబ్బందులు లేకుండా చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తామని వెల్లడి. నగరంలో సందడి చేసిన పేకమేడలు చిత్ర యూనిట్ సభ్యులు. కుటుంబ సమేతంగా మూవీ చూసే విధంగా రూపొందించామని స్పష్టం. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో జరిగిన ఈ భేటీలో మంత్రుల మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పంటల బీమా పథకానికి ప్రీమియం చెల్లింపుపై విధి విధానాల ఖరారుకు కమిటీ వేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు ముగ్గురు మంత్రులతో కమిటీని మంత్రివర్గం నియమించింది. వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, రెవెన్యూ మంత్రి అనగాని, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కమిటీ సభ్యులుగా ఉంటారు. 2 రోజుల్లో చర్చించి అధికారులతో మాట్లాడి ఒక నిర్ణయానికి రావాలని కమిటీకి కేబినెట్ ఆదేశాలు ఇచ్చింది. ప్రీమియం చెల్లింపు స్వచ్ఛందంగా రైతులు చేయాలా లేక ప్రభుత్వం చెల్లించాలా అనే అంశాన్ని ఖరారు చేయాలని సూచించింది. 2 రోజుల్లోనే నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. సామాన్య భక్తులు సైతం అమ్మవారిని దర్శించుకునే విధంగా అవసరమైన అన్ని రకాలైన మౌలిక సదుపాయాల కల్పన పట్ల దృష్టి సాధించినట్లు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సృజనా చౌదరి తెలిపారు. భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని వివిధ రకాలైన ప్రణాళికలను సిద్ధం చేసి త్వరలో పనులు ప్రారంభించే అవకాశం ఉందన్నారు. ఆర్థిక పరమైన వెసులుబాటు బట్టి భక్తులకు అత్యవసరమైన పనులను చేపట్టే అవకాశం ఉంది అన్నారు. దుర్గగుడి అభివృద్ధి పనులు పర్యవేక్షణ, భవిష్యత్తులో చేపట్టనున్న పలు రకాలైన పనుల పర్యవేక్షణ తదితర అంశాలపై ఎమ్మెల్యే వై సృజనా చౌదరి దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దుర్గగుడి ఇంజనీరింగ్ అధికారులు మాస్టర్ ప్లాన్ ప్రకారం చేపట్టిన మల్టీ పార్కింగ్ సెల్లార్, నూతన అన్నదాన భవనం, ప్రసాదాల తయారీ, స్టోర్ భవనం తదితర భారీ నిర్మాణాల పనులను ఎమ్మెల్యేలకు ఈ సందర్భంగా వివరించారు. చేపట్టిన పనులు, వాటి పూర్తి వివరాలు త్వరలో తన దృష్టికి తీసుకురావాల్సిందిగా ఆయన సూచించారు. ఇదే విధంగా ఆర్థిక పరమైన అంశాలపై సమావేశాన్ని నిర్వహించి తరువాత భక్తులకు ప్రస్తుతం అవసరమైన ముఖ్యమైన వాటిని పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే దుర్గగుడి అధికారులకు సూచించారు. దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు మాస్టర్ ప్లాన్లోని ముఖ్యమైన వాటితో పాటు ఆర్థిక బడ్జెట్, వచ్చిన అనుమతులు వివరాలు తదితర వాటితో మరోసారి ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే సృజనా చౌదరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఆలయ అర్చకులు వీరికి అమ్మవారి దివ్య ఆశీస్సులను అందజేశారు. శాసనసభ్యులు వెంట బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ ఉన్నారు.
ఈరోజు దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకున్నాక ఈవో రామారావు గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఇంజనీర్స్ వాళ్ళ స్టాఫ్ అందరితో కలిసి వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి, మౌలిక సదుపాయాల సమస్యలు ఏమిటి, భక్తులకు ఏమేమి సమస్యలు ఉన్నాయి, తర్వాత ఈ భక్తులు రావటం వలన ట్రాఫిక్ సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి నా నోటీసులోకి వచ్చింది. వాటికి ఆ సమస్యల్ని పరిష్కరించడానికి ఏమేమి మార్గాలు ఉన్నాయనే దాని మీద ఇంతకుముందు ప్రభుత్వం అంటే 2014 నుంచి 19 లోపల ఉన్న ప్రభుత్వంలో కూడా కొన్ని మాస్టర్ ప్లాన్లు తయారు చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆ తర్వాత ఆ మాస్టర్ ప్లాన్లు కొన్ని అయ్యారు, కొన్ని కాలేదు. ఏదైనప్పటికీ చాలా పెండింగ్ పనులు ఉన్నాయి. వీటికి పర్మనెంట్గా ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక క్షేత్రం కింద దీన్ని ఎలా డెవలప్ చేయాలనే దాని మీద ఎవరితో సంప్రదించాలి అనేది డిస్కస్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే మాత్రం ఇంకా చాలా పనులు ఉన్నాయి. క్యూ కాంప్లెక్స్లు ప్లస్ పార్కింగ్ ఏరియాస్ కట్టవలసిన అవసరం ఉంది. మళ్ళీ ఇంకొక రోజు ఫైనాన్షియల్ రివ్యూ చేసి ఓవరాల్ పరిస్థితి చూసి ఎండోమెంట్ మంత్రి గారితో కూడా మాట్లాడి దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలనేది ఆలోచిస్తాం. ఏదైనప్పటికీ కనకదుర్గమ్మ దర్శనానికి వస్తున్న భక్తులు ఇంకా కొంతకాలం ఓపిక పట్టి డెఫినెట్గా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వీలైన త్వరగా అవన్నీ కూడా ఆ ఇబ్బందుల్ని తొలగించే విధంగా పనిచేస్తామని చెప్పి మరొకసారి చెప్తున్నాను. రైట్. ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ భారతదేశానికి ఒక రోల్ మోడల్గా ఉందని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ జేఏసీ ప్రధాన కార్యదర్శి నరసింహులు అన్నారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రెండుగా చీల్చి కల్తీ మద్యం, అక్రమ ఇసుక రవాణా వంటి వాటితో గత వైసీపీ నాయకులు తీవ్రమైన అవినీతికి పాల్పడి ఘోరంగా దోచుకున్నారని దుయ్యబట్టారు. నగరంలోని గాంధీనగర్ ఎన్జీఓ హోం నందు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ జేఏసీ ప్రధాన కార్యదర్శి నరసింహులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. నరసింహులు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ భారతదేశానికే ఒక రోల్ మోడల్గా నిలిచిందన్నారు. అలాంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గత ప్రభుత్వం ఎటువంటి కమిటీ లేకుండా సరైన విధి విధానాలు పాటించకుండా రెండుగా చీల్చివేసిందని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో మా శాఖను స్వార్థ ప్రయోజనాల కోసం పూర్తిగా నిర్వీర్యం చేశారని విమర్శించారు. కల్తీ మద్యం, అక్రమ ఇసుక రవాణా వంటి వాటితో గత వైసీపీ నాయకులు తీవ్రమైన అవినీతికి పాల్పడి బాగా దోచుకున్నారని తెలిపారు. మేము మొదటి నుండి చెప్తూనే వచ్చాము. గత ప్రభుత్వ విధానాలు తప్పు అని వ్యతిరేకించామన్నారు. గత ప్రభుత్వంలో వారి లబ్ధి కోసం 70% సెబ్, 30% ఎక్సైజ్గా విభజన చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం మా రెండు శాఖలను ఏకం చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. ఎన్జీఓ నాయకులు, మేము మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎంని కలిసి పూర్తి వివరాలు వారి దృష్టికి తీసుకువెళ్లగా సానుకూలంగా స్పందించారని నరసింహులు చెప్పారు. ఒక కమిటీ లేకుండా మంత్రులతో కానీ అధికారులతో కానీ ఎలాంటి కమిటీ లేకుండా అన్యాయంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అనే ఒక డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ను 30%తోనూ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను 70%తో వేసి కేవలం 18 మంది పోలీస్ అధికారులను మా పైన రుద్ది డిపార్ట్మెంట్ నాటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ నిర్వీర్యం చేసేసి చాలా దుష్పరిణామాలకు దారితీసింది. దాంతో చాలా అనర్థాలు జరిగినాయి. కల్తీ మద్యం నిరోధించడంలో కానీ సారా అరికట్టడంలో కానీ టోటల్గా ఫెయిల్యూర్ అయింది. మేము ఎన్నోసార్లు గత ప్రభుత్వాన్ని అడిగాం, మీరు చేసింది తప్పు, మేము చాలా ఛాలెంజెస్ చేశాము, ప్రొవిజన్ చేశాము, ఎక్సైజ్ చేశాము, కాబట్టి మా డిపార్ట్మెంట్ను పాత డిపార్ట్మెంట్ను చేయండి, మేము ఏదో చూపిస్తామని అడిగాం. వాళ్ళు ఎప్పుడూ కూడా మా ఆవేదన అర్థం చేసుకోలేదు. వాళ్ళ పర్సనల్ మోటోతో ఇలాగే కంటిన్యూ చేశారు. డిప్యూటీ కమిషనర్ ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ గుంటూరులో పనిచేస్తూ ఉన్నాను. నేను రాష్ట్ర గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వరకు ప్రెసిడెంట్, అట్లాగే మా అసోసియేషన్ అన్నిటికి కూడా జేఏసీగా చైర్మన్గా ఉన్నాను ప్రెసిడెంట్. ఈ యొక్క ముఖ్య సమావేశం ఎందుకంటే మా యొక్క శాఖని అడ్డుగోలుగా విధి విధానాలు లేకుండా 2 ముక్కలుగా విభజించడం జరిగింది. అందులో కూడా సరైన పద్ధతులు ఏమీ పాటించలేదు. 70% మందిని తీసుకెళ్ళి ఎస్సీబీలో ఉంచారు, 30% తీసుకెళ్ళి ఎక్సైజ్లో ఉంచారు. అయినప్పటికీ కూడా ఎక్సైజ్ స్టేషన్ అన్నీ కూడా తీసివేయడం జరిగింది, అది సబ్ కంట్రోల్ చేయడం జరిగింది. మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఏదైనా ఒక క్రైమ్ పట్టుకుంటే అది రిజిస్టర్ చేయడానికి ఎక్కడ కూడా మాకు ఎక్సైజ్ స్టేషన్ లేదు. మేము తీసుకెళ్ళి ఎస్సీబీ స్టేషన్లో రిజిస్ట్రేషన్ చేయాలి. నా పేరు మార్పు కోటయ్య, కానిస్టేబుల్స్ అండ్ హెడ్ కానిస్టేబుల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. నేను పనిచేసేది గుంటూరు జిల్లా. అదే సమయంలో జేఏసీలో కో చైర్మన్గా కూడా పనిచేస్తున్నాం.
జేఏసీ చైర్మన్ ఆధ్వర్యంలో మరి మేమంతా కూడా ఈ ఎస్ఈబి ఏదైతే ఉన్నదో దానిని గత ముఖ్యమంత్రి గారు ఇది నా మానసిక పుత్రిక అని ప్రకటించడం జరిగింది. గత ముఖ్యమంత్రి గారు ఇది నా మానసిక పుత్రిక అని ప్రకటించడం జరిగింది. ఆ మానసిక పుత్రికని ఏర్పాటు చేసుకొని వారి సొంత ప్రయోజనాల కొరకు ఈ శాఖని ఎస్ఈబి అనే శాఖని వినియోగించుకోవటం జరిగింది. దానాలలోకెల్లా రక్తదానం శ్రేష్టమైనదని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్సిహెచ్ శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. రక్తదానం ఆపదలో ఉన్నవారి ప్రాణాల రక్షణకే కాదు రక్తదాతల ఆరోగ్యానికి కూడా మంచిదని, ఆరోగ్యవంతులైన వారు ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చన్నారు. నగరంలోని బాలోత్సవ భవన్లో సిఐటియు ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరాన్ని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు పి అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగ కార్మికుల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్న సిఐటియు సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ముందు పీటన నిలుస్తుందని అన్నారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. రక్తదానం ఆపదలో ఉన్నవారి ప్రాణాల రక్షణకే కాదు రక్తదాతల ఆరోగ్యానికి కూడా మంచిదని, ఆరోగ్యవంతులైన వారు ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చన్నారు. సామాజిక సేవా దృక్పథంతో ప్రతి ఏటా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో కూడా ఒక నిబంధన ప్రకారం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. రక్తదాన శిబిరంలోకి వచ్చామండి. మేము ప్రభుత్వ ఆసుపత్రి జీజీహెచ్ నుంచి వచ్చాము. మా సిబ్బందిని తీసుకుని బ్లడ్ బ్యాంక్ నుంచి ఇక్కడ దాదాపుగా ఇప్పటికే 40 మంది మన దగ్గర ఎన్రోల్ చేసుకుని రక్తదానం ఇస్తున్నారు. వీళ్ళు ప్రతి సంవత్సరం మాకు ఇలాగా రక్తదానం ఇస్తూ ఉంటారు. ఏదో ఒక సందర్భం పెట్టుకుని పేద ప్రజలకు మనకి హెల్ప్ చేయాలి అని చెప్పేసి మంచి ఉద్దేశంతో మనకి ఇస్తున్నారు. లాస్ట్ ఇయర్ కూడా ఒక 50 మంది మనకి డొనేట్ చేశారు. ఈసారి ఇంకా ఎక్కువ మంది 100 మందికి ఇస్తాం మేడం అని చెప్తే మనం ఇస్తున్నాము. రక్తదానం విలువ అందరికీ తెలియాలి. మనం సిఐటియు వాళ్ళంటే ఊరికే ఉద్యోగులకు న్యాయం చేయడమే కాకుండా పేద ప్రజలకు కూడా వాళ్ళు సహాయం చేయడంలో చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారండి. అందరూ కూడా రోజు మేము వచ్చి మామూలుగా క్యాంపులకి వెళ్తే చిన్నపిల్లలు ఉత్సాహంగా రావడం వేరు, పని చేసుకునే వాళ్ళు అలా ఉత్సాహంగా రావడం వేరు. అలాంటిది ఇవాళ మేము చాలా ఉత్సాహంగా అందరూ వచ్చి ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఈ క్యాంపు మేము ఆర్గనైజ్ చేయడం ఇంకా ఆనందంగా ఉందండి. దీనివల్ల పేద ప్రజలు మనకు ప్రభుత్వ ఆసుపత్రిలో యాక్సిడెంట్లు అయి రావడం కానీ, గర్భిణీ స్త్రీలకు కానీ, చిన్నపిల్లలకు కానీ రక్తం చాలా చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ రక్తాలు మనం పరీక్షలు చేసి ఎటువంటి ఇబ్బంది లేదు అన్న తెలుసుకున్న తర్వాతే ఇచ్చే వాళ్ళకి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం తీసుకుని వాటికి పరీక్షలు చేసి అవసరమైన వాళ్ళకి ఇస్తున్నామండి. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతానికి రోజుకి 100-150 బ్లడ్ బ్యాగులు అవసరం అవుతున్నాయి. ఇలాంటి క్యాంపులు అందరూ చేయడం వల్ల, అన్ని చోట్ల చేయడం వల్ల మాకు చాలా ఉపయోగకరం, పేద ప్రజలకు కూడా చాలా ఉపయోగపడిన వాళ్ళు అవుతారు. ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేసిన సిఐటియు వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. కామ్రేడ్ టి సుబ్బారెడ్డి, కామ్రేడ్ ఎం డేవిడ్, కామ్రేడ్ సుభాని గారి యొక్క స్మారకార్థం ఈ రక్తదాన శిబిరాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాం. సిఐటియు కేవలం పోరాటాలు, ఆందోళనే కాదు, ప్రజల హక్కుల కోసం కొట్లాడటం, అదేవిధంగా సేవా కార్యక్రమాలు కూడా చేయటం అనేది మా బాధ్యతగా గతంలో కరోనాలో కూడా ఆ రకమైన సేవా కార్యక్రమాలు నిర్వహించాం. లాస్ట్ ఇయర్ నుంచి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అనేవి నిర్వహించాలని చెప్పి భావించాం. ఇదొక రాబోయే కాలంలో నిరంతర యాక్టివిటీగా జరగాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటాం. రక్తదానం అన్ని దానాల కల్లా చాలా గొప్పదానంగా భావించవచ్చు. ప్రమాదంలో ఉన్నటువంటి మనిషికి ప్రాణం నిలబెట్టే దానికోసం మన బ్లడ్ అనేటువంటి అవసరం అవుతుంది. ప్రతి మనిషి కూడా 6 లీటర్ల రక్తం ఉంటుంది. 350 మిల్లీలీటర్లు రక్తం అనేటువంటి ఇవ్వచ్చు. ప్రతి 3 మాసాలకు ఒకసారి ఇవ్వచ్చు. రక్తం ఇవ్వటం అనేటువంటి దాంట్లో అపోహలు చాలా ఉన్నాయి. అపోహలు అవసరం లేదు. మనిషికి 72 గంటల్లో తిరిగి కొత్త రక్తం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి రక్తదానం చేయాలని చెప్పేసి ఉద్యోగులు, కార్మికులు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటివి ప్రతి యూనియను, ప్రతి తరగతి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్, స్వచ్ఛంద సంస్థలతో పాటు మనం నిర్వహించాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి ప్రత్యేక హోదా సాధనలో వైఫల్యం చెందిందని ఆల్ ఇండియా జైహింద్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్ దశరథ రామారెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదాతో పన్ను రాయితీ లభించడంతో పాటు పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు నెలకొల్పడంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా సాధన అంశంలో బీహార్ ముఖ్యమంత్రి, అక్కడ ఎంపీలకున్న పౌరుషం ఇక్కడ సీఎం, ఎంపీలలో కానరాకపోవడం సిగ్గుచేటు అన్నారు.
విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆల్ ఇండియా జైహింద్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దశరథ రామరెడ్డి రాష్ట్ర పునర్విభజన చట్టంలో ప్రధానమైన ప్రత్యేక హోదా సాధన విషయంలో ఎన్డీఏ కూటమి నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుందని ధ్వజమెత్తారు. ఇటీవల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదా విషయంలో మాట్లాడుతూ అదేమీ సంజీవిని కాదని పేర్కొనడాన్ని తప్పుపట్టారు. ఈ దేశంలో 11 రాష్ట్రాలు ప్రత్యేక హోదా ఫలితాలను అనుభవిస్తున్నాయని గుర్తు చేశారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు మోడీ మెడలు ఉంచైనా హోదా సాధించాలనే లక్ష్యం కానరావడం లేదన్నారు. హోదా సాధనతోనే పరిశ్రమలు తరలివస్తాయని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. ఎన్డీఏలో భాగస్వామ్యమైన బీహార్ రాష్ట్ర అభివృద్ధి కోసం అక్కడ ముఖ్యమంత్రి పార్లమెంటు సభ్యులు ప్రత్యేక హోదా కావాలని కేంద్రాన్ని నిలదీస్తున్నారు. అక్కడ ముఖ్యమంత్రి పార్లమెంటు సభ్యుల పౌరుషం ఇక్కడ వాళ్లకు లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. సహచర వివిధ రాజకీయ పక్షాలకు చెందినటువంటి నాయకులు సోదరులారా, చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇటీవలనే మనకు ఎన్నికలు ముగిశాయి. చారిత్రక తీర్పు ప్రజలు ఇచ్చారు. ప్రజలు ఆశలు, ఆకాంక్షలు, కాంక్షలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ ఏ ప్రజలైతే నూతన ప్రభుత్వ అధినేతలు ఢిల్లీకి వెళ్ళి మోడీ గారిని మెప్పించి ఒప్పించి ప్రత్యేక రాష్ట్ర హోదా సాధిస్తారని ఆశించి ఓట్లు వేసి గెలిపించారో ఆ ప్రభుత్వం యొక్క వైఖరి కొద్దిగా భిన్నంగా ఉంది. ఇప్పుడు ప్రజలను ఆశోపహతులను చేసేదిగా ఉంది, నిరాశాజనకంగా ఉంది. ఈ మధ్య మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ పత్రికా విలేకరులు అడిగినటువంటి సమావేశంలో ఒక ప్రకటన చేయటం జరిగింది. మీడియా మిత్రులందరికీ నమస్కారము. నా పేరు కనకం శ్రీనివాసరావు, నేషనల్ నవక్రాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు ఆల్ ఇండియా జైహింద్ పార్టీ వ్యవస్థాపకులు మా మిత్రులు దశరథ రామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన దానికి నన్ను కూడా రమ్మంటే వచ్చాను. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, విభజన హామీలు, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, పోలవరంని జాతీయ ప్రాజెక్టుగా చేసి ఈ యొక్క గవర్నమెంట్లో అయినా సరే పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని చెప్పేసి నేషనల్ నవక్రాంతి పార్టీ తరఫున ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. నా పేరు మర్రి రాజా శ్రీనివాసరావు, ప్రత్యేక హోదా జాయింట్ యాక్షన్ కమిటీ స్టేట్ కన్వీనర్ని. ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్లో మరి ఆల్ ఇండియా జైహింద్ పార్టీ వ్యవస్థాపక ఫౌండర్ అన్న దశరథ రామరెడ్డి గారి నాయకత్వంలో అఖిలపక్షం సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అలాగే విభజన హామీల గురించి ముఖ్యంగా ఇక్కడ సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి దరిదాపు నెల 15 రోజులైంది. ఈ రోజున రెండవ కేబినెట్ సమావేశం ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది వేలకపూడి సచివాలయంలో. నగరంలో పేకమేడలు చిత్ర యూనిట్ సందడి చేసింది. ఈ నెల 19న తమ చిత్రం విడుదల కానుందని, ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పక విజయవంతం చేయాలని హీరో వినోద్ కిషన్ కోరారు. పేకమేడలు చిత్రం ప్రమోషన్లో భాగంగా బందర్ రోడ్డులోని మురళీ ఫార్చ్యూన్ హోటల్లో చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో హీరో వినోద్ కిషన్ మాట్లాడుతూ, నా పేరు శివ చిత్రంలో తాను నటించిన నెగిటివ్ రోలుకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. పలు తెలుగు, తమిళ చిత్రాలలో నెగిటివ్ రోల్స్ చేసి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యానని ఆయన చెప్పారు. తెలుగులో మొట్టమొదటిసారిగా పేకమెడలు చిత్రంలో హీరోగా నటిస్తున్నానని, ఈ చిత్రంలో నా క్యారెక్టర్ ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటుందని వివరించారు. చిత్ర దర్శకుడు నీలగిరి తనను నమ్మి ఈ చిత్రానికి తను హీరోగా అయితే బాగుంటుందని, ఈ చిత్రంలో తనకు అవకాశం కల్పించడం సంతోషంగా ఉందన్నారు. కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని చూడవచ్చని, ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రమని, ఏ విధమైన అసభ్యకరమైన సన్నివేశాలు ఉండవని స్పష్టం చేశారు. భార్యాభర్తల మధ్య జరిగే సన్నివేశాలను దర్శకుడు చాలా చక్కగా తీయడం జరిగిందని, ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పక వీక్షించి విజయవంతం చేయాలని ఆయన కోరారు. అనంతరం హీరోయిన్ అనుష కృష్ణ మాట్లాడుతూ, తను తమిళ్లో పలు చిత్రాల్లో హీరోయిన్గా నటించానని, పేకమెడల చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతున్నట్లు చెప్పారు. వరలక్ష్మి క్యారెక్టర్ ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. తదనంతరం నిర్మాత రాకేష్ వర్రే మాట్లాడుతూ, తాను కృష్ణా జిల్లా బందర్లో జన్మించానని, విజయవాడలో చదువుకుని సినిమా రంగంపై ఉన్న అభిమానంతో
తొలుత నటుడిగా మారి ఆ తర్వాత నిర్మాతగా పలు చిత్రాలను చేయడం జరిగిందన్నారు. నా పేరు శివ చిత్రంలో నెగిటివ్ క్యారెక్టర్లో ప్రేక్షకులకు దగ్గరైన వినోద్ కిషన్ను ఈ చిత్రం ద్వారా హీరోగా తెలుగు తెరకు పరిచయం చేస్తున్నామన్నారు. నెగిటివ్ రోల్స్కే పరిమితమైన వినోద్ కిషన్ను పూర్తి స్థాయి హీరోగా ఈ చిత్రంలో ప్రేక్షకులకు చూపించనున్నామని, ఆయన నటన చిత్రానికి హైలైట్గా ఉంటుందని పేర్కొన్నారు. కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించేందుకు గాను టికెట్ ధరను 100 రూపాయలకు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నామని వివరించారు. టికెట్ ధర తగ్గింపు వలన ప్రతి ఒక్క ప్రేక్షకుడు సినిమాను వీక్షించే అవకాశం ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ నెల 19వ తేదీన ఈ చిత్రం విడుదల కానుందని, ప్రేక్షకులు ఈ చిత్రాన్ని వీక్షించి విజయవంతం చేయాలని ఆయన కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు వినోద్ కిషన్. ఐఎమ్ ఫ్రమ్ చెన్నై అండి. సో తెలుగులో ఇంతకుముందు నా పేరు శివ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని కొన్ని ఫిల్మ్స్ నెగటివ్ రోల్స్ చేశాను. ఇది నా ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ లీడ్ యాక్టర్ బేకమేడ్లు. సో నాకు ఈ స్క్రిప్ట్తో ఈ టీంతో లీడ్ యాక్టర్గా ఇంట్రడ్యూస్ అవ్వడం చాలా చాలా లక్కీ అనిపిస్తుంది. సచ్ అ సూపర్బ్ స్క్రిప్ట్ అండ్ ద క్యారెక్టర్. సో అందరం కలిసి ఒక ఆల్మోస్ట్ 80% ఇది ఒక న్యూ టీమ్ అండి. సో అందరం కలిసి హానెస్ట్గా ఈ ఫిల్మ్ చేసాము. సో ఇప్పుడు ఇంకా 2-3 డేస్లో రిలీజ్ ఉంది. 19th రిలీజ్ అవుతుంది. సో ఈ ఫిల్మ్కి మీడియా వాళ్ళ సపోర్ట్ అండ్ ఆడియన్స్ సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ till now we started the marketing for the past 10 days and till now media supporting us really great. So thank you for that. And Telugu audience guరించి నాకు తెలుసు. I mean నా పేరు శివ అని నా మూవీ ఒక 14 years ముందు రిలీజ్ అయింది. ఇప్పటి వరకు పీపుల్ రికగ్నైజ్ మీ ఆన్ ఇన్ ద స్ట్రీట్స్ కాలింగ్ నా పేరు శివ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను అనుషా కృష్ణ. ఐఎమ్ బేసికలీ కన్నడిగా, బట్ ఇది నా తెలుగులో నా ఫస్ట్ ఫిలిం. తెలుగులో ఇలాంటి స్క్రిప్ట్తో డెబ్యూ చేయడం అంటే నాకు ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ స్పెషల్ అండ్ లక్కీ. ఎందుకంటే ఈ ఫిలింలో నా క్యారెక్టర్ పేరు వచ్చి వరలక్ష్మి. చాలా స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్ ఆర్కున్న ఒక క్యారెక్టర్. సో ఇలాంటి స్క్రిప్ట్తో ఇలాంటి టీమ్తో రావడం నాకు ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ స్పెషల్. ఎందుకంటే ఈ ఫిలంలో ఆ వరలక్ష్మి క్యారెక్టర్ ఏమిందో ఏదో తెలిసిన వాళ్ళ అమ్మాయి స్టోరీ చూస్తున్నాము స్క్రీన్ మీద అని అనిపిస్తుంది. చాలా మంచి టెక్నీషియన్స్ దీంట్లో వర్క్ చేశారు. మేము ఎంత ఇష్టపడి ఈ ఫిలం చేశామో అంతే మీకు కూడా ఈ ఫిలం నచ్చుతుంది అని అనుకుంటున్నా. ఇప్పుడు 19కి మా ఫిలిం థియేటర్లో రిలీజ్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు విజయవాడ ఆడియన్స్ కోసం స్పెషల్గా ప్రీమియర్ కూడా ఉంది. ఐ హోప్ యుల్ ఆల్ కమ్ అండ్ వాచ్ ద ఫిలిం అండ్ గివ్ యువర్ ఆనెస్ట్ ఫీడ్బ్యాక్. మాలాంటి లైక్ న్యూ యాక్టర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. మీ ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్ అండి. అది కొంచెం ఇంపార్టెంట్ అనిపించింది. చాలామంది టాలెంటెడ్ ఉన్నారు మనకి ఇక్కడ విజయవాడని తీసుకోండి, ఇంకా హైదరాబాద్ లేకపోతే చుట్టుపక్కలంతా. ఇప్పుడు నేను కూడా ఉన్నప్పుడు అరే ఎవరన్నా మనకి ఛాన్స్ ఇస్తే బాగుండేది కదా అని ఒక ఆలోచనతో ఉండేవాళ్ళం. బట్ ఇప్పుడు నాకేంటంటే ఒక స్కోప్ ఉంది అండ్ కథలు ఉన్నాయి, చాలా ఇంట్రెస్టింగ్ కథలు ఉన్నాయి. సో డైరెక్టర్స్ ఉన్నారు, కథలు ఉన్నాయి. సరే కొంచెం సపోర్ట్ చేస్తే మంచి కథలు రావచ్చేమో అనేది ఆ ఇంటెన్షన్తో ఇలా ఒకటి స్టార్ట్ చేద్దాం. మనం అనుకోవడం కాదు, ఇప్పుడు చాలా మటుకు మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు కాఫీ షాపుల్లో లేకపోతే ఇరానీ కెఫే షాప్లో అలా ఈ మాటలు ఎక్కువైపోయినాయి. సరే ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాం, మనం ఒక చిన్నగా స్టార్ట్ చేద్దాం అనే ఒక ప్రయత్నమే పేకమెడ్లు. సో యాక్చువల్గా వీళ్ళిద్దరు మేము చాలా పర్టికులర్గా మేమందరూ ప్రొడక్షన్ హౌస్ మన తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. ఫస్ట్ మన తెలుగు ఇండస్ట్రీని ఫార్వర్డ్ తీసుకెళ్దాం మంచి కథలతో అని ఇంటెన్షన్తో స్టార్ట్ చేసింది. బట్ లేటర్ ఆన్ మాకేమనిపించిందంటే ఆల్మోస్ట్ ఒక 1500 ఆడిషన్స్ చేసిన తర్వాత చాలా వెతికాం. ఈ కథకి మనకి ఇక్కడి నుంచి దొరకలేదు, మనకి ఇక్కడి నుంచి యాక్టర్స్ దొరకకపోతే ఇంకా సరే మన దగ్గరలో ఉన్న స్టేట్లు అటు చెన్నై అండ్ కర్ణాటక అని ఇంకా అలా అటు తమిళ నుంచి వినోద్, ఇక్కడ కన్నడ నుంచి అనుషాని తేయడం జరిగింది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు జూలై 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు మంగళవారం అమరావతిలో సీఎం నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
అలాగే ఈ సమావేశాల్లో ఓట్ ఆన్ అకౌంట్ పెట్టాలా లేకుంటే ఆర్డినెన్స్ పెట్టాలా అనే అంశంపై ఈ భేటీలో కీలక చర్చ జరిగింది. అయితే 3 రోజుల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయని సమాచారం. గవర్నర్ ప్రసంగంతో ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక శ్వేతపత్రాల ప్రస్తావనను సైతం అసెంబ్లీలో తీసుకురావాలని కేబినెట్లో చర్చ జరిగినట్లు తెలుస్తుంది. మరోవైపు ఈ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు సైతం తీసుకున్నారు. గత ప్రభుత్వం తెచ్చిన జీపీఎస్ జీవోని ఎన్డీఏ ప్రభుత్వం రద్దు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఏపీ ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు శివారెడ్డి అన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవోని ఈ ప్రభుత్వం అమలు చేయాలని లేదని అన్నారు. గత ప్రభుత్వం 1500 మందికి పైగా ఉద్యోగులపై కేసులు పెట్టిందని, ఆ కేసులు కొట్టేయాలని ఎన్డీఏ ప్రభుత్వంని శివారెడ్డి కోరారు. గత ప్రభుత్వంలో 1వ తారీఖు జీతాలు ఇవ్వాలని కోరినా ఇవ్వలేదు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన మొదటి నెలే 1వ తారీఖు జీతాలు వేయడం సంతోషం. ఇదే తరహాలో భవిష్యత్తులో కొనసాగించాలని కోరుతున్నాము. సిపిఎస్ నుంచి ఓపీఎస్ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరగా నిర్ణయించాలని కోరుతున్నాం. ముఖ్యమంత్రి గారికి, ఎందుకంటే ఆయన చాలా పాలన అనుభవజ్ఞులైన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని మరి ప్రత్యేకంగా అందరం కూడా అభినందిస్తూ ఉన్నాం. ప్రధానంగా మరి మా అధ్యక్షులు వారు చెప్పారు, ఈ 1వ తేదీనే శాలరీస్కి సంబంధించి లో పెయిడ్ ఎంప్లాయీస్ ఉన్నారు, పెన్షనర్స్ అయితేనేమి, అలాగే ఆశా వర్కర్సు, అంగన్వాడీసు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ కూడా వారందరికీ 1వ తేదీన మాకంటే ముందుగా శాలరీస్ వేసి మరి మొదటి పూట వాళ్ళకు వేస్తే 2వ పూట కానీ తర్వాత కానీ మాకు వేయాలనేది మా తాలూకా ఉద్దేశం. అదే రకంగా దానికి సంబంధించి చీఫ్ సెక్రటరీ గారికి ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. దానిపై మరి ఆర్థిక శాఖ ఆలోచన చేస్తుంటుందని మరి సిఎస్ గారు చెప్పడం జరిగింది. సంవత్సరాలు దురదృష్టకరమైన రోజులుగా భావిస్తున్నాం. ఏదైతే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విద్యుత్ మీద, మైనింగ్ మీద, ఆర్థిక పరిస్థితుల మీద, పోలవరం మీద, మిగిలిన అన్ని రంగాల మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తుంది. ఇవాళ ఏం జరిగింది 5 సంవత్సరాల్లో అన్న వాస్తవాన్ని ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. ప్రజలలో భాగమైన ఉద్యోగుల మీద కూడా అటువంటి బాధ్యతను తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు జీపీఎస్ అనే విధానాన్ని గత ప్రభుత్వంలో అమలు చేసిన విధానాన్ని దొంగచాటుగా గజెట్ నోటిఫికేషన్లో 12వ తేదీన ఇవ్వడం ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ కూడా ఆందోళనకు చేరడం జరిగింది. దీని ధర్మిలా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఉద్యోగ సంఘాలన్నీ కూడా తీసుకుపోతే తప్పకుండా ఇది మాకు తెలియకుండా ప్రమేయం లేకుండా వచ్చింది, తప్పకుండా దాన్ని నిలుపుదల చేస్తామని చెప్పడం జరిగింది. దాని ధర్మిలా నిన్న ఆర్థిక శాఖ అధికారులను పిలుచుకొని అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రితో కూడా చర్చలు జరిపి ఇది నాకు తెలియకుండా ఏ విధంగా వచ్చింది, ఇది మనం చెప్పలేదు కదా, గత ప్రభుత్వానికి మనకు సంబంధం లేదు కదా అని చెప్పి ఇమ్మీడియట్గా నిలుపుదల చేయాలని తెలియజేసినందుకు ముఖ్యమంత్రి గారికి ఏపీ ఎన్జీఎస్ పక్షాన, ఉద్యోగులు, ఉపాధ్యాయుల పక్షాన, జేఎస్ పక్షాన హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కృష్ణా జలాలను ఒడిసి పట్టుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నేత పేరం శివకుమార్ గౌడ్ పేర్కొన్నారు. మోడీ గవర్నమెంట్లో భాగస్వామ్యమైన ఇక్కడి ప్రభుత్వం రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టుల వ్యయాన్ని కేంద్రం భరించి నిర్మాణం చేపట్టే విధంగా ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఉభయ కృష్ణా జిల్లాలకు తాగు, సాగునీరు అందించే కృష్ణానది జలాలను నిల్వ చేయాల్సిన ఆవశ్యకత ఉందని గుర్తు చేశారు. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్లో మంగళవారం పాత్రికేయుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత పేరం శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ కృష్ణానది జలాలు ప్రకాశం బ్యారేజీ దాటి సముద్ర గర్భంలో వృధాగా కలిసిపోతున్నాయని గుర్తు చేశారు. ఉభయ కృష్ణా జిల్లాలతో పాటు రాజధాని అమరావతి ప్రాంత వాసులు తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రకాశం బ్యారేజీ ఎగువ దిగువన ఆనకట్టలు, చెక్ డ్యాములు నిర్మించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. తన వంతుగా ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రధాని నరేంద్ర మోడీని తన ఛాంబర్లో తమ పార్టీ అధినేత కేంద్ర మంత్రి అదువాలతో కలిసి నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సహకరించాలని వినతి పత్రం అందజేసినట్లు తెలియజేశారు.
మోడీ ప్రభుత్వ సంకల్పంలో భాగమైన నదుల అనుసంధానం ప్రక్రియను వేగవంతం చేసి నదీ జలాల సంరక్షణకు అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం తగు విధమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశామన్నారు. మన పక్కన ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజీ కృష్ణానది జలాలు వృధాగా వర్షపు చుక్కలు సముద్ర గర్భంలో కలిసిపోతున్నాయి. ఆ నీటి వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పశువులకే కాదు, పక్షులకు, మానవులకు రోజువారీ కనీస అవసరాలకి నీరు లేకపోతే మనం ఏది చేయలేం. అందులో భాగంగా ఈ రోజున నేను విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి పోటీ చేసినప్పటికీ మరి చిట్ట చివరి సమయంలో గౌరవ ముఖ్యమంత్రి మరి ఆంధ్రప్రదేశ్ని అన్ని రాష్ట్రాల అభివృద్ధి పదవులు నడిపించే వ్యక్తి అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది. మరి భగవంతుడి దయ వల్ల మరి ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి కష్టాలన్నీ పోయి మరి ఈ రోజున శ్రీ నారా బాబు నాయుడు గారి నాయకత్వం చాలా సంతోషంగా చాలా బాగా పనిచేస్తున్నారు. వారికి మా మంత్రి గారు కూడా కేంద్రంలో సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరిగింది. మరి కృష్ణా జలాల విషయం వచ్చేటప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి మనకే చాలా పెద్ద ఇబ్బందులు ఉన్నాయి. ఢిల్లీలో ఉన్న వాళ్ళకి ఏం తెలియదు, అమెరికాలో ఉన్న వాళ్ళకి ఏం తెలియదు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి కూడా ఏం తెలియదు. విజయవాడ కరెన్సీ నగర్ ఆంజనేయ స్వామి గుడి వద్ద నుంచి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులు స్థానికులతో కలిసి రోడ్లను పరిశీలించారు. కాలనీలోని కొన్ని ప్రాంతాలలో రోడ్లపై నీరు ఉండడాన్ని గమనించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని నగరంగా విజయవాడ ఉందని, అదే స్థాయిలో మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది అన్నారు. రోడ్ల నిర్మాణం పూర్తయినా కూడా సైడ్ డ్రైన్స్, వర్షపు నీరు పోవటానికి, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఈ రెండింటిని కూడా ఎక్కడికక్కడ సరి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇవాళ ఈ స్టార్మ్ వాటర్ డ్రైన్ సరిగ్గా లేకపోవటం వల్ల అనేకమైన సిమెంట్ రోడ్లు ఇక్కడ నిర్మాణం చేసినా ఆ సిమెంట్ రోడ్లు సైతం నీళ్లతో ఉండి పాకుడు పట్టే పరిస్థితి కొన్ని రోడ్లలో ఉంది. అందువల్ల మౌలిక సదుపాయాల కల్పనలో అత్యంత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. వీటిల్లో మనం ఎప్పటికప్పుడు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో సహకరిస్తూ వాళ్ళు ఇచ్చిన సూచనలు సలహాలు కూడా స్వీకరిస్తూ పబ్లిక్ కూడా కొంత కోఆపరేషన్ కూడా అవసరం ఉంది. ఎక్కడైతే వాళ్ళు నిర్మాణం చేసుకునే దానిలో కూడా సైడ్ డ్రైన్స్ చాలా అవసరం అని కొంత తెలుసుకుని నిర్మాణం చేసుకుంటే సమస్యలు పెద్దగా రావు. చాలాసార్లు కొత్తగా కట్టే బిల్డింగుల్లో అక్కడ సైడ్ డ్రైన్స్ అన్నీ కూడా పూడిపోవటం, అక్కడ ఆగిపోవటం, మళ్ళీ రోడ్డు మీద నీళ్లు వచ్చేటి జరుగుతూ ఉన్నాయి. ఏదేమైనా కూడా అందరం కలిసి విజయవాడ నగరాన్ని ఈరోజు రాజధాని నగరంగా అయిన తర్వాత మనకి అరిష్టాలన్నీ కూడా తప్పినాయి. గతంలో అనేకమైన అడ్డంకులు కూడా వచ్చింది రాజధానికి. ఇవాళ అన్నీ కూడా క్లోజ్ అయ్యి ఇవాళ రాజధాని విజయవాడ నగరమే ఏకైక రాజధానిగా కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేసిన తర్వాత అనంతపురంలోని నార్పలలో జిరాక్స్ సెంటర్కు వెళ్లిన 8వ తరగతి బాలికపై షాపు నిర్వాహకుడు నాగరాజు అత్యాచార యత్నం చేశాడు. భయంతో కేకలు పెట్టడంతో స్థానికులు గమనించి నాగరాజుకి దేహశుద్ధి చేశారు. మొన్న నంద్యాల, నిన్న విజయనగరం, నేడు అనంతపురంలో బాలికలపై వరుసగా అఘాయిత్యాలు జరుగుతున్నాయి.
గత ప్రభుత్వం చేసిన పనులను ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం కూడా కొనసాగిస్తే భవిష్యత్తులో ఆ పార్టీకి వచ్చిన సీట్లు వస్తాయని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు నేతి మహేశ్వరరావు హెచ్చరించారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన ఆయన మీడియా సంస్థలు తమ విలువైన సమయాన్ని రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే చర్చలు ప్రసారం చేయాలన్నారు. బడ్జెట్లో ప్రజలకు ఉపయోగపడే అంశాలపై దృష్టి పెట్టాలని, వ్యక్తిగత అంశాలతో రాష్ట్ర ప్రజలకు ఉపయోగం లేదన్నారు. ముఖ్యమంత్రి విడుదల చేసిన శ్వేతపత్రాలను 40,000 కోట్లు అవినీతి జరిగిందని, అటువంటి విలువైన అంశాలపై ప్రజలకు నిజాలు తెలిసేలా చర్చలు పెట్టాలన్నారు. వ్యక్తిగత జీవితాలకు వెళ్లకుండా రాజకీయాలు చేయండి, ఇది మేము రిక్వెస్ట్ చేస్తుంది. ఎందుకంటే ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ఇక్కడ బతకాలనుకున్న వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ అడ్రస్ చేయండి. మీకు టైం ఉంటే దాని మీద పెట్టండి. మీకు టైం ఉంటే ఇంకా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో 175 మంది ఎమ్మెల్యేలు ఉన్న దీంట్లో ఒక్కరు కూడా సామాన్యులు లేరు. 175 మంది ఎమ్మెల్యేలు ఉన్న పరిస్థితుల్లో ఒక్క నార్మల్ పొజిషన్ ఉన్నవాళ్ళు మాలాంటి వాళ్ళు ఒక్కడు కూడా అసెంబ్లీకి వెళ్ళే పరిస్థితి లేదు. మీకు ఆ శక్తి ఉంది, ఇష్యూస్ మాట్లాడండి. మాలాంటి వాళ్ళు ఇష్యూస్ మాట్లాడితే దానికి ప్రాధాన్యత ఇవ్వండి. అలా రాష్ట్రంలో ఒక మార్పుకి నాంది పలకండి. ఒక విత్తనం వేయండి. చెప్పాలంటే మార్పు కోసం ఒక విత్తనం వేయండి. ఆ విత్తనం మీరే వేయాలి. ఎందుకంటే మీడియాకున్న పవర్ దేశంలో ఎవరికి లేదు కాబట్టి, మీడియా మిత్రులు మీరందరూ కూడా నాకు సహకరిస్తున్నారు కాబట్టి, మీరందరూ కూడా మాకు సహకరించారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం ఈ స్థాయికి వచ్చింది కాబట్టి మిమ్మల్ని అందరూ కూడా మనవి చేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈ టాపిక్ ఇంతటితో వదిలేయండి. భవిష్యత్తులో కూడా ఈ టాపిక్ జోలికి వెళ్ళొద్దు. ఇలాంటి అంశాల జోలికి వెళ్లకుండా ముఖ్యంగా రాష్ట్ర అంశాల మీదనే, అవినీతి మీద మాట్లాడదాం. నిన్న చూసాం. వాస్తవంగా ఒక మహిళ దళిత వర్ణాలకి, దళిత వర్గాలకి చెందిన మహిళ కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఆమెకి అసాసినేట్ చేసే విధంగా మన రాష్ట్రంలో పర్సనల్ ఇష్యూస్ని మొత్తం తీసుకొచ్చి మార్కెట్లో పెట్టడం అనేది అది ఎంతవరకు సమంజసం కాదు. ఆవిడ భర్త ఎవరైతే ఉన్నారో ఆయనే చెప్తున్నాడు, నా భార్య ఇలాంటిది 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 అని చెప్పేసి. అని వాళ్ళకి ఇష్టం లేకపోతే సుప్రీంకోర్టే చెప్పింది, ఎవరికైతే ఇష్టం లేకపోతే డ్యామేజ్డ్ మ్యారేజెస్ అయి ఉంటాయో, ఇర్రివరబుల్ మ్యారేజెస్ అయి ఉంటాయో, బ్రేక్ డౌన్ మ్యారేజెస్ అయిపోయి ఉంటాయో విడిపోండి అని చెప్పింది. ఆయన అంటాడు, ఈ బిడ్డ ఎవరిదో నాకు డిఎన్ఏ తేలాలి, లేకపోతే నాకు చాలా ప్రాబ్లం వస్తుందని అంటాడు. ఆ బిడ్డ డిఎన్ఏ టెస్ట్ చేయడం వల్ల ఈయనకు వచ్చేది ఏంటంటే ఆస్తి గురించి రేపు ఆ బిడ్డ క్లెయిమ్ చేస్తాడని అనుకుంటాడు. ఆయన మళ్ళీ ఒక డైరెక్టర్ అంటున్నాడు, ఆయన ఒక గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషనిస్ట్ అంటున్నాడు, అమెరికాకి వెళ్ళి నేను చదివాను అంటున్నాడు, రకరకాల మాటలు అనమాట. ఆమెకు ఆయన కామన్ సెన్స్ లేదా? ఆయన కూడా లా చేశాను అంటున్నాడు. ఆయనకు తెలియదా ఈ రోజు ఆయన బిల్లు రాసుకోలేడా ఆయనకున్న ప్రాపర్టీస్ అన్ని? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముగిసిన కేబినెట్ భేటీ, పలు కీలక నిర్ణయాలు తీసుకున్న మంత్రి మండలి. పంటల బీమా పథకానికి ప్రీమియం చెల్లింపుపై కమిటీ నియామకం. దుర్గగుడి అభివృద్ధి భవిష్యత్తు ప్రణాళికపై ఈవో రామారావుతో భేటీ అయిన ఎమ్మెల్యే సృజనా చౌదరి. సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం ఇబ్బందులు లేకుండా చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తామని వెల్లడి. నగరంలో సందడి చేసిన పేకమేడలు చిత్ర యూనిట్ సభ్యులు. కుటుంబ సమేతంగా మూవీ చూసే విధంగా రూపొందించామని స్పష్టం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. కీప్ వాచింగ్ డి న్యూస్.